ఏపీలో ఈ మధ్యకాలంలో జరిగిన మహా ప్రజా ఉద్యమం ఏది? మహోన్నత స్థాయిలో ప్రజాందోళన ఎగిసిపడిన సందర్భం ఎప్పుడుంది ఈ మధ్యకాలంలో? తక్కువ చెప్పగలరా? కానీ ఇప్పుడు మాత్రం ఒక సందర్భం కళ్ళ ముందు కనపడుతోంది. వేలు లక్షలు కాదు, ఏకంగా కోటి మెదళ్ల ఆలోచనని ఏకం చేస్తూ సంతకాల సేకరణ రూపంలో మహా ప్రజా ఉద్యమం అవుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్, పీపీపీకి వ్యతిరేకంగా బిల్డ్ అవుతున్న మొమెంటం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఏపీ చరిత్రలో ఈ స్థాయిలో ప్రజల్ని ప్రాంతాలకి, రాజకీయ ఐడెంటిటీలకి అతీతంగా ఏకం చేసిన మూమెంట్ మరొకటి లేదేమో ఈ మధ్యకాలంలో కదా. మరి ఈ కోటి సంతకాల ఇంపాక్ట్ రాజకీయంగా ఎలా ఉండొచ్చు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికంటే ముందే ఒక స్పిరిట్ని, ఒక థాట్ని, ఒక ఆలోచన దృక్పథాన్ని ఆంధ్రుల్లోకి ఎక్కించింది ఈ ఉద్యమం. అది ఎలాగో డీటెయిల్గా చూద్దాం. మిన్ను విరిగి మీద పడినా, ఎలాంటి సంక్షోభాలు చుట్టుముట్టినా ఆంధ్రులు రోడ్డెక్కి పోరాడిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. గత 70-80 సంవత్సరాల హిస్టరీని తిరిగేస్తే, మద్రాసు నుంచి తరిమేస్తే ఎక్కడ పెట్టుకోవాలి రాజధాని అనే విషయంలో తన్నుకున్న చరిత్ర అంతే. ఆ తర్వాత జై ఆంధ్ర లాంటి ఉద్యమాలు వచ్చినంత వేగంగా చల్లారడానికి చాలా కారణాలు ఉన్నాయి కదా. అంతెందుకు, నిన్న మొన్న 2014 టైంలో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మానవ హారాలు తీస్తాము, పోరాటం చేస్తాము అని మొదలైతే పెట్టాం, కానీ రాజకీయం అలాంటి ఆలోచనల్ని ఎలా చిచ్చుకొట్టిందో చూసాం. 5 లక్షల కోట్లతో, 10 లక్షల కోట్లతో అంటూ భారీ నెంబర్లు చెప్పి రాజధాని నిర్మాణం అనే ఎజెండాని రాజకీయం మన తలకు చుట్టి అలాంటి ఆలోచనల్ని నిద్రపుచ్చింది. 2014లో జరిగింది ఇదే కదా. మరి ఏదైనా ఒక సమస్య మీద, ఆందోళన మీద భారీ స్థాయిలో జనం ఏకమయ్యే సందర్భం ఏపీలో ఉంటుందా? అసలు సాధ్యమేనా? ఆర్ వి సీరియస్ దట్ మచ్ అంటున్న క్వశ్చన్కి సమాధానం ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతోంది. కోటి సంతకాల సేకరణ గురించే నేను చెప్తున్నది. ఒక ఇష్యూ మీద, ప్రభుత్వ విధానం మీద ఏకంగా కోటి మంది ఏకం కావటము, ఒకే ఎజెండాతో సంతకం పెట్టడము, ఆన్ ద రికార్డ్ వీఆర్ అగెనెస్ట్ ఇట్ అని చెప్పడం అనేది నిజంగా ఇదొక పోరాటానికి వేదిక. నెవర్ బిఫోర్ సిచ్యువేషన్ అనుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఈ స్థాయిలో అందరూ ఏకతాటి మీదకి వచ్చిన సందర్భం లేదు కదా. అవునా కదా? అసలు కోటి అనే నెంబర్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? వినడానికే భారీగా అనిపించే నెంబర్, అదే రాజకీయ కొలత తూనికలతో చూస్తే గనక కోటి ఓట్లు అనుకుంటే ఆ ఓట్లతో ఒక 100 మందో, 115-20 మందో గెలిచేందుకు స్కోప్ ఉంటుంది, అంతే కదా. ఆన్ యావరేజ్ ఒక ఎమ్మెల్యే గెలవడానికి 80 నుంచి 90 వేల ఓట్లు కావాలి అనుకుంటే అంతే, 110 మందో 120 మందో అవలీలగా గెలవడానికి ఆ నెంబర్ సరిపోతుంది. అంటే ప్రజాభిప్రాయాన్ని మ్యాసివ్గా ప్రభావితం చేసే నెంబర్ కోటి. పైగా 2024లో పోల్ అయ్యాయి అని చెప్తున్న ఓట్లు 3,40,00,000 ఉంటే మరి ఆ కోటి అంటే ప్రతి 3 ఓటర్లో ఒకటి రెస్పాండ్ అయినట్టు. పైగా మెడికల్ కాలేజీలు ఎలాగైతే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ సమాన దూరాల్లో స్ప్రెడ్ అయ్యాయో చాలా వ్యూహాత్మకంగా, ఏది ఆ 15 కాలేజీలు, అలాగే ఈ ఉద్యమము, పోరాటము, జనం ఆలోచన కూడా ప్రాంతాలకు అతీతంగా అన్ని ఏరియాల్లోనూ ఉంది. ఇప్పుడు సంతకాల సేకరణ జరుగుతున్నప్పుడు అదే మొమెంటం కనపడుతోంది కదా. అందుకోసం ఇది నెవర్ బిఫోర్ సినారియో. పైగా దీని ఇంపాక్ట్ ఈ 3 నెలలతో ఆగిపోయే విషయం కాదు. ఏది ఈ సంతకాల సేకరణ జరుగుతున్న టెన్యూర్తో ఆగిపోయేది కాదు. వచ్చే 3 ఏళ్లు కూడా మన ఆలోచన ధోరణిని, మన ప్రయారిటీస్ని, అన్నిటికీ మించి రాజకీయాన్ని మార్చబోయే, శాసించబోయే పరిణామం ఇది, అంతే కదా. ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్, పీపీపీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏవి ఒక్కసారితో మొదలై ఒక్కసారిగా ఆగిపోయేవి కాదు కదా. నిరంతరం వార్తల్లో నలుగుతూనే ఉంటున్నాయి. ఎప్పుడు జగన్ నర్సీపట్నం యాత్రలో చూసాం, జనం 60-70 కిలోమీటర్ల మేర బారులు తీరి ఆ పోరాటాన్ని స్వాగతించారు. అదే టైంలో జగన్ ఇది 10 మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి పరిమితమైన ఇష్యూ కాదు, 1,00,000 కోట్ల ప్రజల ఆస్తి ప్రైవేట్ పరం అవుతోంది అని చెప్పాడు కదా. చూసామా? ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్క కాలేజీ పీపీపీ పరిధిలోకి వెళ్ళడము, తర్వాత ఆశ్చర్యపోయే తరహాలో కొత్త నిబంధనలు రావటం. ఎలాగా? పీపీపీ మోడల్లో కాలేజీలు వాళ్ళకి ఇస్తారు, ఆ స్థలాలన్నీ ప్రభుత్వానివి, కానీ ఆ కాలేజీల్లో స్టాఫ్కి మాత్రం జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది అని జీవోలు విడుదల చేయడం ఈ మధ్యకాలంలో చూసాం కదా. ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తారంట. Transfer of human resources of existing hospitals and cost thereof. The government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date.
అంటే ఇలాంటి డెవలప్మెంట్స్ వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అందుకోసమే పీపీపీ మోడల్ గురించి, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేయటం గురించి జనంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు పేద మధ్యతరగతి వర్గాల్లో ఒక నిరాశ, ఆందోళన ఉండనే ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే కనుక తమ పిల్లలకి సులువుగా తక్కువ ఖర్చుతో వైద్య విద్య అందే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. కోటిన్నర పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే అనే ఆందోళన వాళ్ళలో ఉంది. ఇది రెండో కారణం అయితే, ఇక మూడోది ముఖ్యమైనది, ప్రతి రంగంలోనూ పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు, భూములు భారీగా కేటాయిస్తున్నప్పుడు ఇది మెడికల్ కాలేజీలతో మొదలైంది అని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా. ఇలా అన్ని రకాలుగా ఇది వచ్చే 3 ఏళ్ళు జనంలో నలుగుతూ ఉండే ఇష్యూనే కదా. ఆ తర్వాత మరో కీలకమైన విషయం ఏంటంటే, 1 కోటి సంతకాల సేకరణ అనేది రాజకీయ నిర్ణయాధికారాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ 1 కోటి మంది సంతకాలని 17వ తేదీన వెళ్ళి జగన్ గవర్నర్కి ఇస్తానని చెప్తున్నారు కదా. ఒకవేళ 2029లో గనక రాజకీయం తిరగబడి వైసీపీ అధికారంలోకి వస్తే గనక ప్రజలు ఈ పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా నాడే తీర్పు చెప్పారు, ఈ 1 కోటి సంతకాలే రుజువు అని ఈ నిర్ణయాన్ని తిరగదోడడానికి ఇది పునాది. అందుకోసమే ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేది 3 నెలలకు పరిమితమైన ఇష్యూ కాదు. ఈ క్రానాలజీ ఆర్డర్ని చూస్తే గనక భవిష్యత్తులో ఇది భారీ మార్పులకి వేదికయ్యే సందర్భం అని మనకి అర్థమైపోతుంది. ఇది రాజకీయం, పరిపాలనాపరమైన విషయం, తర్వాత భవిష్యత్తుకి సంబంధించిన విషయం అని అనుకుంటున్నాం కదా. అంతటితో పరిమితం కాల మన ఆలోచన ధోరణిని పోరాడాలి, వ్యతిరేకించాలి అనే సంకల్పాన్ని కూడా ఈ సిచ్యువేషన్ తట్టి లేపింది. నేను చెప్పా కదా ఇందాక, రాష్ట్ర విభజన లాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా మనలో చాలామంది ఆలోచనల్ని రాజకీయం నిద్రపుచ్చింది. ఎందుకంటే ఎన్నికలు తోసుకొచ్చినాయి, పలానా పార్టీకి వేయాలా, వాడికి వేయాలా, వీడికి వేయాలా, ఓట్ అని కులాల వారీగా, ప్రాంతాల వారీగా, రాజకీయ సింబల్స్ వారీగా విడిపోయాం కదా. ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే 3 ఏళ్ల టైం ఉంది, ఆలోచించుకుని క్లియర్గా డిసైడ్ అవుతారు. ఆ తర్వాత రాజకీయ చైతన్యం ఉన్నా కదా, అది ఎలాగో తెలుసా, ఎన్నికలు జరిగి 1.5 ఏడాది మాత్రమే అయింది సంతకాల సేకరణ మొదలైనప్పుడు. అలాంటప్పుడే రూలింగ్ పార్టీ మీద, సిట్టింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావడము, వ్యతిరేకంగా సంతకాలు చేయడము అంటే జనంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశానికి ఈ సంతకాల సేకరణ బలమైన పునాదేసింది. రాజకీయంగా విపక్షాన్ని యాక్టివేట్ చేయటమే కాదు, సాధారణ ప్రజల్లో ఆలోచనని నిద్రలేపింది. దానికి తోడు వైసీపీ వైపు నుంచి ఆలోచిస్తే కనుక కాడర్ లీడర్లు వార్డు స్థాయి వరకు రీచ్ కావడానికి ఈ సందర్భం బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. అందుకోసమే మనం చూస్తూ ఉన్నాం, కొన్నాళ్ళుగా వ్యక్తిగత కారణాలతోనో, ఆరోగ్య సమస్యలతోనో, రకరకాల రీజన్స్తో రాజకీయాలకు దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఈ సంతకాల సేకరణలో పార్టిసిపేట్ చేయడము, జనాన్ని ఉత్సాహపరచడం చూస్తూ ఉంటే రాబోయే 3 ఏళ్ల పోరాటానికి ఇది తిరుగులేని స్టార్టింగ్ పాయింట్ అయ్యింది అని కూడా మనకు అర్థమవుతుంది. అంటే విధానపరమైన అంశాల వారీగా చూసినా, రాజకీయంగా చూసినా, ఆ తర్వాత మనలో పోరాట తత్వాన్ని తట్టి లేపడంలో చూసినా కానీ ఈ 1 కోటి సంతకాల సేకరణ అనే ఘట్టానికి చాలా దీర్ఘకాలిక ప్రాధాన్యం ఉంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండబోతోంది అని మనకు అర్థమవుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే, జనంలో ఇంత చర్చ జరుగుతోంది కాబట్టే వాటంగా టీడీపీ కానీ, ఆ పార్టీకి అధికారికంగా కొమ్ము కాసే మీడియా కానీ ఆ 1 కోటి సంతకాల సేకరణ తుస్సుమనేసింది లాంటి ప్రచారాలు చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ, ఆల్రెడీ ఇది జనం మెదళ్లలోకి, జనం ఇళ్లలోకి, ఆలోచనల్లోకి, మన భవిష్యత్తులోకి చొచ్చుకొని పోయిన ఉద్యమం. అందుకని ఈ 1 కోటి సంతకాల ముద్ర మన జీవితాల మీద, రాజకీయ పరిణామాల మీదే కాదు, ఏపీ భవిష్యత్తు మీద కూడా బలంగా ఉండబోతోంది. అందుకని 1 కోటి అనేది 100లో 1000 కాదు, లక్షల మార్గాల్లో ఏపీ భవితవ్యాన్ని ప్రభావితం చేయబోయే పరిణామం. అవునా కాదా? మీరైతే ఏమంటారు? ఈ 1 కోటి సంతకాల మొమెంటం ఏపీని ఎటువైపు నడిపించబోతోంది? నిర్మాణాత్మకంగా కామెంట్ చేద్దాం. కేవలం రాజకీయాల గురించో లేదంటే వ్యక్తిగతమైన ఆరోపణల గురించో మాత్రం మనం మాట్లాడడం. ఎందుకంటే ఇది నిర్మాణాత్మకమైన వేదిక. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. ఈ ప్రాజెక్టులన్నీ లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్లు మాత్రమే అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను.